తాతలను అడగండి. గతంలో సగం రోజులు హైదరాబాద్ కర్ఫ్యూ ఉంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి పాలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితులు ఎట్లుండే, ఏ రకంగా భయంగా బతకాల్సిన పరిస్థితులు ఉండే. అట్లాంటి పరిస్థితుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఔటరిటీలు వేసి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టి ఐటీ ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి హైదరాబాద్ అంటే ఎవరైనా వచ్చి బ్రతకొచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉండొచ్చు అనే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కానీ ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం ఈ రెండు రాజకీయ పార్టీలు రోజుకో పంచాయతీ, ఇంకోడు భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాడు, ఇంకోడు పక్క మసీద్ అంటాడు, ఇంకోడు గుడిపోతుంది అంటాడు, ఇంకోడు ఏవో మసీద్ కాడిపోతున్నాడు. అసలు పడులు ఎక్కడ పోయినాయి, పిల్లల చదువులు ఎక్కడ పోయినాయి? ఈ ఇబ్రహీంపట్నంలో మన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగితే 4 ఆడపిల్లలు చచ్చిపోయారు, 30 మంది కూతురు పరిస్థితి పడి ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు. మంగళ రంగారెడ్డి గారు మన కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసినాక నేను హాస్పిటల్కి పోయినాకనే కనీసం ఆ కుటుంబాలకి ఏదైనా సాయం చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో పేదోళ్ళు బతకలేని పరిస్థితి వచ్చింది. ఆనాడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇవాళ 120. కూరలు సైకిల్ మోడల్ మీద సైకిల్ మోడల్ ఏదో పట్టించుకోవాలంటే కష్టం వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాము. గ్రామాలలో సర్పంచులన్నా, ఎంపీటీసీలన్నా, ఎస్ఎంపీలన్నా, జెడ్పీటీసీలన్నా ఎక్కడికి పోయినా గౌరవం లేదు. ఊర్లో ఏదైనా చిన్నలో పెద్దలో పంచాయతీ అయితే పోలీస్ స్టేషన్ పిలుచుకోకపోతే పోలీసు వాళ్ళకు ఆ సర్పంచులు ఎంపీటీసీలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.